హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దివ్య గూగుల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక పావు కేజీ కందిపప్పుని తీసుకోండి. అందులో ఒక 50 గ్రాముల వరకు శనగపప్పుని యాడ్ చేసి ఇలా వాటర్తో కడిగి కుక్కర్లో వేసుకోవాలండి. ఇందులోకి పసుపు, ఉప్పు వేసి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు మనము బాయిల్ చేసుకోవాలి. ఇలా 5-6 విజిల్స్ వచ్చాక పప్పు అనేది మనకు మెత్తగా ఉడికిందా లేదా చూద్దాం. ఇప్పుడు పప్పు మెత్తగా ఉడికింది. సో మనం దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇలా స్మాష్ చేసి, మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే దాంతో కూడా కలుపుకోవచ్చు. ఇక్కడ నాకు చాలా మెత్తగా ఉడికింది కాబట్టి నేను అందులోనే స్మాష్ చేస్తున్నాను, మెత్తగా కలుపుకున్నాను. ఇప్పుడు ఎందులో అయితే సాంబార్ చేయాలనుకుంటున్నారో అలాంటి ఒక బౌల్ తీసుకోండి. ఇలా వెడల్పాటి బౌల్ తీసుకుంటే ముక్కలు అనేది ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది కదా అని నేను ఈ బౌల్ని యూజ్ చేశాను. కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులోకి మనం ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి మనం దూరగా వేయించుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఇవన్నీ ఒక 3 మినిట్స్ వరకు మగ్గనివ్వాలండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు, దోసకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఇవన్నీ వేసి బాగా కలపాలి. నేను దొండకాయ ముక్కలు కూడా యాడ్ చేశాను. నాకు అవైలబుల్గా ఉన్న అన్ని కూరగాయల ముక్కలు వేసానండి. ఇప్పుడు ఇందులోకి సొరకాయ ముక్కలు, ఇది లేకుండా సాంబార్ ఎవరు చేయరు, సో ఇవి కూడా యాడ్ చేశాను. ఉప్పు, ఇవన్నీ ఇలా కలుపుకొని ఒక 3-4 మినిట్స్ వరకు ఉడకనివ్వాలండి. చూసారు కదా, కొంచెం లైట్గా ఉడికాయి. ఇప్పుడు ఇందులోకి ములక్కాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని మరొక బీరకాయ ముక్కలు, అలాగే ఓక్రా, టొమాటో ముక్కలు మొత్తము వేసి ఇలా మూత పెట్టేయాలి. ఒక 3 మినిట్స్ తర్వాత ఇలా మొత్తం మళ్ళీ కన్సిస్టెన్సీ అనేది కలుపుకోవాలి.
ఇందులో క్యాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. కొంచెం పసుపు, అంతా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 లీటర్ వాటర్ పోసి ఉడకనివ్వాలి. ముక్కలు సాఫ్ట్గా ఉడికేటట్టు ఉడకపెట్టుకోవాలి. కొంచెము చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం మన పులుపుకు తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కాదు, మరీ తక్కువగా కాకుండా చూసుకోవాలండి. ఇలా ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు ముక్కలు ఉడికించుకోవాలి, మెత్తగా ఉడికేంత వరకు. ఒక స్పూన్ కారం పొడి. ఇప్పుడు నేను ఇందులోకి సాంబార్ పొడి యాడ్ చేస్తున్నాను. కొంచెం స్పైసీగా ఉండడానికి నేను ఇక్కడ కారం పొడి యూస్ చేశాను. అలాగే సాంబార్ పొడి ఇప్పుడే యాడ్ చేస్తున్నానండి ఇందులోకి. ఇలా కలుపుకోవడం వల్ల ముక్కలకి సాంబార్ పొడి అనేది, కారం అనేది చక్కగా పడుతుంది. చాలామంది చివర్లో యాడ్ చేస్తారు, కానీ ఇలా చేయడం వల్ల చాలా చక్కగా ముక్కలకి పడతాయి. ఇప్పుడు ఇందులోకి మనం మెత్తగా ఉడికించుకున్న పప్పు యాడ్ చేద్దాం. ఇలా మొత్తం కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది చాలా థిక్గా ఉంది కాబట్టి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మరోసారి కలుపుకొని ఇలా ఉడకనివ్వాలి. ప్లేట్ పెడితే మాత్రం పప్పు అనేది పొంగిపోతుంది కాబట్టి ఇలా ఓపెన్గానే ఉంచేసి మనము బాయిల్ చేసుకోవాలి. ఇలా మనకి కావాల్సినన్ని వాటర్ పోసి ఉప్పు, కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. అప్పుడే సాంబార్ చాలా బాగుంటుంది. సారీ ఫ్రెండ్స్, ఇందులో నేను దంచి కొట్టినటువంటి వెల్లుల్లి యాడ్ చేయలేదు. మీ దగ్గర వెల్లుల్లి ఉంటే అది స్టార్టింగ్లోని ఆనియన్స్ వేసే ముందే యాడ్ చేసుకోండి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ సాంబార్ కనీసము 2 నుంచి 3 రోజుల వరకు నిల్వ ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే కనిపిస్తున్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా పైకి ఆయిల్ తేలిందంటే మనకి సాంబార్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే.
ఈ ప్రాసెస్ అంతా హై టు మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఆన్ చేసి చేశానండి. చూసారు కదా, ముక్క ఉడికిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. అంతే, ఎంతో సింపుల్గా సాంబార్ రెడీ అయిపోయినట్టే. మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియపరచండి. థ్యాంక్ యూ.